హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఆ వాయిస్ నేను నాయిస్ రిమూవ్ చేసినా కానీ ఎందుకో పోవట్లేదు, వేరే ఆప్షన్ చూడాలి. ఇది చికెన్ బిర్యానీ రెసిపీ అన్నమాట. ముందు చికెన్ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అవన్నీ కలిపి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందు ఫ్రై చేసేసుకోవాలి. ఒక పక్కన వేరే తపాలు పెట్టాను. వాటర్ అది వేసి అందులో మళ్ళీ హోల్ బిర్యానీ మసాలా వేసి సాల్ట్ వేసి పక్కన వాటర్ అది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే రైస్ 80% బాయిల్ అవ్వాలన్నమాట. రెండు పొయ్యిల మీద రెండు పెట్టేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తాను. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పడుతుంది అలా వాటర్ బయటికి రావడానికి చికెన్లో నుంచి. కరివేపాకు అది తర్వాత వేసుకున్నాను, ఎందుకంటే స్మెల్ అది బాగుంటుందని చెప్పేసి. అలా బాయిల్ అవుతూ ఉండాలి, రెండు పక్కల రెండు ఉండాలి, ఎందుకంటే ప్యారలల్గా పెట్టుకోవాలి, రైస్ అది ఉడకాలి కాబట్టి. ఇది వచ్చేసి మాకు కిచెన్లో విండోలో నుంచి చూస్తే బయట కొబ్బరి చెట్లు అవి కనిపిస్తే బాగుంటుందని చూపించాను. చికెన్ అది అలాగా ఉడకాలి మనకి. ఇటు పక్కన వాటర్ తెరులుతున్నాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని మనం ప్యారల్గా రెండు చూసుకుంటూ ఉండాలి, చికెన్ ఉడుకుతుందా లేకపోతే. మనకి రైస్ కూడా 80% బాయిల్ అయ్యేంత వరకు చూసుకుంటూ ఉండాలి. మెతుకు పట్టుకుంటే మనకి లైట్ పలుకు ఉండాలన్నమాట. అప్పుడు తీసేసి చికెన్ కూడా ఆల్మోస్ట్ 80% అయిపోతుంది, బాయిల్ అయిపోద్ది. ఆ తర్వాత మనం ఆ రైస్ని చికెన్ మీద వేసుకుంటాము, అప్పుడు ఇంకా దమ్ అయిపోద్ది అన్నమాట. రైస్ అంతా అందులో వేసేసుకోవాలి. కేజీ చికెన్కి కేజీ రైస్ పడుతుంది ఫ్రెండ్స్. ఎంత చికెన్ అయితే అంత రైస్ తీసుకోవాలి, మనకు రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఒక 20 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ మనం అలా ఉంచేస్తేనే బాగుంటుంది. అప్పుడు పీస్ మనకి మెత్తగా సాఫ్ట్గా పట్టుకుంటే విడిపోయేటట్టు ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాన్ దేవి వ్లాగ్స్. ఉంటాను.